సో ఎగ్జామ్ స్ట్రెస్ యాంగ్జైటీని మరి తగ్గించుకోవడానికి ఇంకా కొన్ని టిప్ ఇచ్చాడు చూడండి. సెల్ఫ్ కేర్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఓకే, సో సపోర్ట్ తీసుకోండి, వేరే వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్, మనది మనకు పాజిటివ్గా అనుకోవాలి. సో ఇలాంటి కొన్ని టిప్స్ ఉన్నాయండి ఎగ్జామ్ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడానికి. తర్వాత నెక్స్ట్, ఈ ఎగ్జామ్ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మనం ఏం చేసుకోవాలి అంటే ఉపాధ్యాయుల సహాయం తీసుకోవచ్చు. మన సార్లను అడగవచ్చు, సార్ ముఖ్యమైనవి ఏంటివి, దేన్ని చదవాలి, ఎంతవరకు చదవాలి, ఎట్లా రాయాలి అనేటటువంటి ఒక సబ్జెక్ట్ మీకు మీ టీచర్ కానీ మీ లెక్చరర్ కానీ వాళ్ళ సహాయం తీసుకోండి, వాళ్ళని అడగండి. వాళ్ళు ఏం చెప్తారంటే కొన్ని టెక్నిక్లు, కొన్ని టిప్స్ చెప్తారు, కొన్ని ఉపాయాలు చెప్తారు, తర్వాత ఏది ముఖ్యమైనవో చెబుతారు, దాన్ని ఎట్లా రాయాలో చెబుతారు. దీనివల్ల ఏమవుతుందంటే సగానికి సగం మీరు ఎగ్జామినేషన్ స్ట్రెస్ను అంటే పర్టికులర్గా సబ్జెక్టు సంబంధించినటువంటి స్ట్రెస్ను పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇదొక రకమైన టెక్నిక్ అండి. తర్వాత నెక్స్ట్, ఎగ్జామ్ స్ట్రెస్కు ఇంకొక కారణం ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్ చదవడం వాయిదా వేస్తారండి. నెల ఉంది కదా మళ్ళీ చదువుదాం, 15 days ఉంది కదా ఇంకా చదువుదాం, 1 month ఉంది కదా ఇంకా నెమ్మదిగా చదువుదాం, 1 week ఉంది కదా ఇంకా నెమ్మదిగా చదువుదాం, ఇలా చదవడాన్ని వాయిదా వేస్తూ రావడం వల్ల చివరికి అది ఒక పెద్ద సమస్యగా తయారైపోయి చాలా స్ట్రెస్ అవుతారు, భయపడుతుంటారు. అలా కాకుండా చదవడం వాయిదా వేయకుండా రెగ్యులర్గా చదవండి, ముందు నుంచే చదవండి. మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ సో మధ్యలో చిన్న చిన్న విరామం, చిన్న చిన్న బ్రేకులు తీసుకొని కంటిన్యూగా చదవండి. అంతేగాని సో నెల ముందు నుంచి ఇంకా చాలా టైం ఉంది కదా అని చదవడము, ఇంకా రేపు చదువుదాము, తీరా ఎగ్జామినేషన్ ఒక రోజు ముందు 2 రోజుల ముందుకు వచ్చేసరికంటే టెన్షన్ అయిపోతుంటుంది. పుస్తకం తీస్తే ఏది రాదు, మనకి ఏది గుర్తుండదు, అసలు ఎలా రాయాలనో తెలియదు. దీనివల్ల విద్యార్థులంతా వణికిపోతుంటారండి. అసలు ఆ కొంచెం చదివినా కానీ ఎగ్జామ్ హాల్లో అసలే అది గుర్తుకు రాదు. ఇలా చేయకుండా ఏం చేయండి అంటే మీరు కంటిన్యూగా చదవండి, టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చదవడం వాయిదా వేయకుండా కంటిన్యూగా చదవండి.